యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గోపాలపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దాసరి మహేందర్ ఎన్నికల ప్రచారానికి విస్తృతంగా చేస్తున్నారు. గ్రామంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రచారం చేశారు. అంటే ఒక్కటి పెన్షన్లు కూడా వస్తున్నాయి, అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి కదా, వచ్చినాయా? 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో ఒక్క ఇల్లు ఇవ్వకపోయి, ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోయి, మహిళా సంఘాల కనీసం వడ్డీలో రుణాలు ఇవ్వకపోయి, మరి ఆ ప్రభుత్వాన్ని మీరు దించి మీ బిడ్డగా నగరు ఈ గ్రామ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల్ గ్రామం గోపాలపురం కాంగ్రెస్ అభ్యర్థి దాసరి మహేందర్ పోటీ చేస్తున్నాను. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు. మా ఊర్లో 10-11 ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇల్లు కట్టడం జరిగింది, రేషన్ కార్డులు చేయడం జరిగింది. అదేవిధంగా చాలా అన్ని పనులు చేయడం జరిగింది. రేపు పొద్దుగాల నేను సర్పంచ్ గెలిచిన తర్వాత ఈ చిన్న సమస్యలు మా అక్క చెల్లెలు అందరూ అడుగుతారు. ఆ సమస్యలన్నీ నేను అందరికీ చేసి పెడతానని, మరియు అదేవిధంగా ఒక టవర్ ప్రాబ్లం ఉంది, ఆ టవర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినా ఆ టవర్ ఒకటి, ఇంకా మిగతా ఏదైనా భూ సమస్యలైనా ఏ సమస్యలైనా మొత్తం అన్ని పనులు చేస్తానని మా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. నన్ను భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. నా గ్రామ ప్రజలకు అభివృద్ధి చేస్తానని, అదేవిధంగా ఏ సమస్యలున్నా తీరుస్తానని, అందరికీ ముందుండి ఏ పనైనా చేస్తానని, ఏ ఇబ్బంది ఉన్నా గ్రామంలోనే ఉండి, నేను గ్రామంలోనే ఉంటా కాబట్టి గ్రామంలో ఉండి సమస్యలు తీరుస్తాను.